Hello everyone, welcome back to my YouTube channel Nishi Vlogs. Today topic సమాసాలు తెలుగు గ్రామర్. తత్పురుష సమాసం. ఉత్తరపద అర్థం ప్రధానంగా కలది తత్పురుష సమాసం. ప్రథమ తత్పురుష సమాసం. ఫస్ట్ వన్ ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ విభక్తి చివర కలిగిన పూర్వపదం ఉత్తరపద అర్థ ప్రాధాన్యత కలిగినది. ప్రథమ తత్పురుష సమాసం. ప్రథమ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి డు, ము, వు, లు. ఉదాహరణ: మధ్యాహ్నము, ఆహ్నము మధ్య భాగము. నడిరేయి, రేయి నడిమి భాగము. ద్వితీయ తత్పురుష సమాసము. ద్వితీయ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి నిన్, నున్, లన్ కూర్చి, గురించి. కృష్ణాశ్రితుడు, కృష్ణుని ఆశ్రయించిన వాడు. నెలతాల్చు, నెలను తాల్చిన వాడు. తృతీయ తత్పురుష సమాసం. తృతీయ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి చేతన్, చేన్, తోడన్, తోన్. ఉదాహరణ: వాక్కలహము, వాక్లహము వాక్కు చేత కలహము. విద్యాహీనుడు, విద్య చేత హీనుడు. చతుర్థి తత్పురుష సమాసం. చతుర్థి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి కొరకొంకై. ఉదాహరణ: ధనాశ, ధనము కొరకు ఆశ. పొట్టకూడు, పొట్ట కొరకు కూడు. పంచమి తత్పురుష సమాసం. పంచమి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి వలనన్, కంటెన్, పట్టి, కంటే, పట్టి. దొంగ భయం, దొంగ వలన భయం. వలనన్ కంటే పట్టి, దొంగ భయం, దొంగ వలన భయం. పాప విముక్తుడు, పాపము వలన విముక్తుడు. షష్ఠీ తత్పురుష సమాసం. షష్ఠీ విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. ఉదాహరణ: రాజపుత్రుడు, రాజు యొక్క పుత్రుడు. యజ్ఞఫలం, యజ్ఞము యొక్క ఫలం. సప్తమి తత్పురుష సమాసం. సప్తమి విభక్తితో కూడిన పూర్వపదాలు కలవి అందున్, అందున్, నన్. ఉదాహరణ: నీతి పారగుడు, నీతి యందు పారగుడు. మాట నేర్పరి, మాట యందు నేర్పరి. Thank you friends. Thank you. Please subscribe.